చేసినటువంటి ఫీమేల్ మిషనరీ ఆనంద్ బాబు గారు వ్యక్తిని వారు ఉయ్యూరు గ్రామం వారిది. తల్లిదండ్రులు వ్యక్తి భాగ్యరాజు గారు వ్యక్తి మేరీ గారి యొక్క సుపుత్రుడు. మరి వారు మరి ఆఫ్రికా నందు ఐవరీ కోస్ట్లో మిషనరీగా సేవలు అందిస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ నివేదికను మన మధ్యకు వచ్చి దివ్యబలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశం ఏమిటి అంటే తాళ్ళూరి ఆనంద్ ఫాదర్ గారు అందరికీ కూడా తెలిసినటువంటి మన ఫాదర్ మన విచారణ నుంచి ఉన్నటువంటి గురువులు గురువులు వారు ఈరోజు గురు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈరోజు గురు పద్మాభి వార్షికోత్సవాన్ని నుంచి గత 2 రోజుల క్రితము అది జరపబడినప్పటికీ కూడా రోజు మనందరూ కూడా సంఘపరంగా వారి కోసం ప్రార్థన చేస్తూ వారు చేస్తున్నటువంటి సేవలు ఇప్పటి వరకు దేవునికి ప్రీతికరంగా ఉన్నట్లనే రానున్న రోజుల్లో మరింత దేవుని సేవ చేయటకు కావలసినటువంటి శక్తి బలము తాళ్ళూరి ఆనందం గారికి ఉండాలని మనందరం కూడా దేవుని పూజలో మన యొక్క ప్రీతిమంతులను సమర్పించుకుంటూ ఆ యొక్క దేవుని సమర్పించడానికి వారు ప్రతినిధులుగా వారి యొక్క సభ ప్రతినిధులుగా మన మధ్యకు వచ్చినటువంటి ఫాదర్ ఆనంద్ బాబు గారిని మీ అందరి కరతాల పనుల మధ్య స్వాగతం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరి ప్రేమ, పవిత్ర సహవాసం దేవుని చేత ప్రేమింపబడుతూ తల్లి కార్మిక మాత యొక్క ప్రార్థన సహాయముతో ముందుకు వెళుతున్నటువంటి కానీరు సంఘస్థులారా, మీ అందరికీ కూడా యేసు పరిశుద్ధ నామమున శుభాలు, ఆశీర్వాదాలు, మరి ముఖ్యంగా మీ యొక్క ఉద్దేశాలు ఫలింపాలని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఫాదర్ గారు చెప్పినట్లుగా మన యొక్క హృదయాల్లో అనేక ఉద్దేశాలతో ఈ దేవాలయానికి చేసే ప్రార్థన ఏదైనా కానీ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. అదే తల్లి సభ ఈ యొక్క 17వ సామాన్య ఆదివారం నాడు మీకు నాకు బోధించేది. ప్రార్థన చేయండి. మానవుడు జీవించడానికి శ్వాస ఎంత అవసరమో ఈ క్రైస్తవ జీవితంలో మనకున్న విశ్వాసం పోషింపబడటానికి ప్రార్థన కూడా అంతే అవసరం. దాన్ని అశ్రద్ధ చేయొద్దు, దాన్ని పక్కన చివరపెట్టవద్దు అని తల్లిదండ్రులు మనకి వాగ్దానం చేస్తూ హెచ్చరిస్తూ ప్రభు యొక్క ప్రేమ గురించి, తనకు ఇచ్చే అనుగ్రహ వరాల గురించి పఠనాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రార్థనలోకి ప్రవేశించే ముందుగా ఈ దివ్య సాధ్యాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా జరుపుకోవటానికి దేవుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించాలని ప్రార్థన చేస్తూ దేవుని యొక్క గొప్ప హృదయాన్ని గుర్తుంచుకుంటూ మన పాప మన్నింపుకై దేవాది దేవునికి ప్రార్థన చేసుకున్నాం. దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువు క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. చదవబడిన ఉద్దేశాలతో పాటుగా మన
సొంత ఉద్దేశాలను సైతం జతకూరుస్తూ దేవాది దేవుని యొక్క పాదము ముందు సమకూరుస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రత్యేక విధంగా తల్లూరి ఆనంద్ ఫాదర్ గారి యొక్క సేవలో అనేకమైనటువంటి వారు రక్షింపబడాలని, తద్వారా కుటుంబానికి మన సంఘానికి కూడా అనేకమైన ఆశీర్వాదాలు రావాలని ప్రార్థన చేసుకున్నాం. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశ నిలుపుకుని వారు సంరక్షుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పవిత్రము గాని దేనికుని ఉండచాలు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములు గతించిపోవు ఈ వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుపుగల వస్తువులపై మనస్సులను నిగమగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. పైన ఖాళీ లేనివారు లోపలికి కొంచెం ఖాళీ ఉంది, బల్లల మీద ఖాళీ ఉంది. ఎవరైనా రావాలనుకుంటే లోపలికి వచ్చి కూర్చోవచ్చు. లూకా గారి శుభవార్త అధ్యాయం 11 పవిత్ర వచనములు 1. ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుడుతోనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధముగా మాకును ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగాను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి, నీ నామము పవిత్రపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము, మా పాపములను క్షమింపుము, ఎలైనా మేమును మా రుణస్థులను క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొనకీయము అని చెప్పారు. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుడి యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెను అని అనుకును, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు నా యొద్ద ఏమీ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానం ఇచ్చిననుకును. నేను మీతో చెప్పేది ఏమన్నా, అతడు మిత్రుడై ఉండి లేచి ఏమి ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును. అట్లే మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరకబడును, తట్టుడు మీకు తెరవబడును. అడిగిన ప్రతి వారికి ఇవ్వబడును, వెదుకు వారికి దొరుకును, తట్టు వారికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయిన కుమారుడు చేపను అడిగినా పామునిచ్చునా, గుడ్డును అడిగినా తేలునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియదు కదా? పరలోకమందున్న మీ తండ్రి అతను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపును అని యేసు పలికెను. ఇది క్రీస్తుల సువిశేషము. మనకు తెలిసినటువంటి ప్రార్థనలో కేవలం అడగడం వరకే తెలుసు. అడగటమే ప్రార్థన అని అనుకుంటూ ఉన్నాం. అడగడం వల్ల మనకు దొరుకుతుంది అని అడుగుతూ అడుగుతూ అలసిపోతున్నాం, కానీ జరగట్లా. ఎందువల్లంటే ప్రార్థనలో 3 విభాగాలు ఉంటే ఒకటి మాత్రమే చేస్తున్నాం. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేయాలి? వాస్తవానికి ఒకసారి భోజనం చేస్తే అడుగుతున్నా, ఒకసారి భోజనం చేస్తే మరి ప్రార్థనలో 3 సంఘటనలు ఉన్నప్పుడు ఒకదాన్ని అనుసరిస్తే కప్ప 2 అనుసరిస్తారు. మరి కప్ప 2 అనుసరించకుండా మొదటిది మాత్రమే ఎందుకు ఫలించుంది అని మీరు అనుకుంటున్నారు? ప్రార్థన అనగా అడగడం, తట్టడం, వెతకడం. ఈ 3లో ఏది మారిపోయినా కానీ ఈ ప్రార్థన మన జీవితంలో ఫలించదు.
ఈ ప్రార్థన వల్ల నీకు, నాకు, సంఘానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటున్నాడు, అడుగు ఇవ్వబడుద్ది కాబట్టి అడుగు, వెతుకు అది దొరికేది కాబట్టి వెతుకు, తట్టు నీ కొరకు ఎప్పుడు తెలబడి ఉంటుంది కాబట్టి తట్టు. కాబట్టి ఈ 3 విషయాలు కూడా ఇప్పుడు మర్చిపోవద్దు. అయితే ఎప్పుడు అడిగితే మనకు జరుగుతుంది, ఎప్పుడు తడితే మనకు మెరవబడుతుంది, ఎప్పుడు వెతికితే మనకు దొరుకుతుంది అనేది 2 అంచులు ఉన్న కత్తి లాంటిది. ఇదేంటిదమ్మా? భూఫలముల నుండి మీకు మేము అర్పించే అర్పణను దయతో స్వీకరింపు. మీ ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్మ పరిశుద్ధపరచినట్లు కడప నిత్య జీవములోనికి చేసినట్లు కృపచెప్పుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనమే చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులు ఉన్నతముగా తెలుపుము. మన ప్రభు అయిన దేవునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మాటలతో వర్ణింప ఆవలి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. మన పూజ సమాప్తమైన క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.